పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి కేశవరావుకు ఏమైనా తక్కువ చేసిందా పార్టీ? నేను ఒకటే ఇప్పుడు ఆయన ఏమో అంటున్నాడు, హ్మ్. నేను కాంగ్రెస్లోనే చేస్తా. అదే. కాంగ్రెస్లో అదే రోజు చేస్తే అయిపో కదా, హ్మ్. ఈడికచ్చి మిమ్మల్ని చావమని మేము అనలేదు కదా. హ్మ్. అదే రోజు అక్కడే చేస్తే దరిద్రం పోయేది కదా, తెలంగాణకు పట్టిన దరిద్రం పోయేది. నీ వల్ల వచ్చిన లాభం కూడా లేదు. అవును. సరే, ఒక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు నీ వయసుకో లేకపోతే నీ సీనియార్టీకో గౌరవం ఇవ్వాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు నువ్వు వస్తారంటే తీసుకున్నారు. హ్మ్. తీసుకొని నేను 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా చేశారు. పార్టీలో సెక్రటరీ జనరల్గా పెట్టి నిన్ను ప్రతి వేదిక పైన నెంబర్ 2 తీసుకొచ్చింది మొత్తం. పక్కనే కూర్చోబెట్టుకున్నారు. హ్మ్. నీ బిడ్డను చెప్పాలి అంటే హైదరాబాద్ మేయర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానంగా ఉంటుంది చెప్పుకోవడానికి. హ్మ్. రాష్ట్ర రాజధానికి ఆమె ఒక మేయర్గా ఉంది. అవును. ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత నిన్న మొన్న కూడా స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. వాళ్ళు వచ్చిండ్రు కానీ మేము పోము, మేము ఇందులోనే ఉంటాం, మాకు అవకాశాలు ఇచ్చిండ్రు. హ్మ్. మరి ఇప్పుడు ఏం అవకాశాలు ఇస్తుంది? మళ్ళీ ఏమైంది ఈ 4 రోజులకే? ఇప్పుడు ఏం మునిగిపోయింది? మరి గతంలో నిజంగా కూడా అదే కేశవరావు కాంగ్రెస్ పార్టీలోనే ఉండుంటే ఇప్పటికి కనుమరుగైపోయేవాడు. అవును. నిజంగానే చచ్చిపోయేటోడు, ఆయన బతకేటోడు కాదు. ఆ. ఆయన ఇప్పటిదాకా కాపాడింది కూడా కేసీఆర్ గారే. ఇవాళ నేను అన్ననే చేస్తా, అన్ననే పోతాను, నువ్వు వాళ్ళ జావు, నీ దింపుడు గలం పెట్టుకో, నువ్వు గంగలవో, మాకెందుకు కానీ హ్మ్. సిగ్గేమన్నా ఉంటే ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పు. తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు నేడు భారత రాష్ట్ర సమితి పార్టీలో నువ్వు పొందని గౌరవం ఏదన్నా మిగిలిందా? నీకు రాని అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే నువ్వేమైనా చేసి నష్టపోయినవా? కేసీఆర్ గారితో పాటు పోయి పక్కకు కూర్చుండు తప్ప పైసా పనిచేసిన ముఖం కాదు. అవును. ఇలా సిగ్గు లేకుండా నీ వయసుకు గుచ్చే గౌరవాన్ని కూడా నువ్వు కాపాడుకోలేదు. ఇలా ఆడ పోయి ఏం చేస్తావు? నిన్న మొన్నటి దాకా అన్నావు రేవంత్ వాడు చీడపురుగు అన్నావు. ఇలా వాడు దేవుడు అవుతాడా? ఎట్లా పోయాడా పని చేస్తావు నువ్వు? అంటే ఒక సిగ్గు ఎగ్గు లేకుండా ఇలా కేశవరావుది కావచ్చు, కడియం శ్రీహరిది కావచ్చు. కడియం శ్రీహరి నిన్నటి వరకు కూడా అసెంబ్లీలో విచ్చల విడిగా విమర్శించిండు, విచ్చల విడిగా మాట్లాడిండు. కేసీఆర్ అంత నాయకుడు లేడు అన్నాడు. ఇది మేడిగడ్డ పైన PowerPoint ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఇవన్నీ చేసి ఈ కడియం శ్రీహరి కోసం ఆరూరి రమేష్ వెళ్ళిపోయిండు, పసునుడి దయాకర్ పోయిండు, తాటికొండ రాజయ్య పోయిండు. ఎంతో మందిని కాదనుకొని ఈ దరిద్రునికి ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన రాజయ్య కూడా, అవును, ఈ దరిద్రునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. ఈమెతో పాటు ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారిని కలిసి శుభాకాంక్షలు చెప్పిండ్రు, అభినందనలు చెప్పుకున్నారు, వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ 2 రోజుల్లో జరిగిన మర్మం ఏంటిది? ఎవడి కమ్ముడు పోయినావు నువ్వు? ఎవడేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఇలా పార్టీ మారుతున్నావు? నీకు నువ్వు పార్టీ మారిపోతానని అనుకుంటున్నావు. నువ్వు నిన్న ఒక ఉప ముఖ్యమంత్రిని, ఒక క్యాబినెట్ మినిస్టర్ చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపైన లేదా? అంటే సిగ్గు ఎగ్గు లేకుండా పోవడానికి ఏమైనా కూరగాయల మార్కెటా, లేకపోతే ఏమైనా సంతనా? నీ ఇష్టం వచ్చినట్టు పోవడానికి నీ జాగిరా ఏమన్నా? తెలంగాణలో తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ జీవితాలను ప్రణంగా పెట్టి కొట్లాడితే వచ్చిన తెలంగాణలో అత్యంత గౌరవంగా నేను నిలబెడితే సిగ్గు మానవ అన్ని వదిలిపెట్టి ఇలా కథం బుధ ఏదో మన చేతులు దులుపుకొని ఇలా పక్క పట్ల పోతున్నావు. పోంగన అయిపోదు. రేపు అదే పార్లమెంట్ పరిధిలో నీకేమైనా సిగ్గు లజ్జ అనేది ఉంటే ఖచ్చితంగా నువ్వు వివరించాలి ప్రజలకు. కేసీఆర్ గారు నీకు చేసిన నష్టం ఏంది? కేసీఆర్ గారు నీకు ఇవ్వని అవకాశం ఏంటిది? కేసీఆర్ గారు నువ్వు పనిచేసే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనటువంటి సందర్భాలు ఏమున్నాయా? లేకపోతే నీ వల్ల అక్కడ ఎంతమంది నాయకులు పక్కకి వెళ్ళిపోయినరు? దీనికి కారణం ఎవరు? మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు కాంగ్రెస్లో పోతున్నావు? ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పినాకనే ఆయన అక్కడ ప్రచారానికి తిరిగారు.